హాయ్ అండి. ఐయామ్ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు వీడియోలో వంకాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరతో ఎలా చేస్తామనేది నేను మీకు చూపిస్తానండి. సో, చాలా ఈజీ ప్రాసెస్. చాలా త్వరగా అయిపోతుంది కూడా. సో, మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, ఫస్ట్ మనం వంకాయని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలండి. అలాగే మనం ఏంటంటే పేస్ట్‌కి ఏంటంటే ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. దాంతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే కర్రీలోకి ఏంటంటే 2 ఆనియన్స్‌ని మనం కట్ చేసి పెట్టుకోవాలండి. సో, ఇప్పుడు మనం పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందామండి. మనం ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ పోపు వేసుకోవాలి. సో, మనం వంకాయని చాలా రకాలుగా చేసుకుంటాం కదండీ! సో, ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. గుత్తి వంకాయ కూడా చేసుకుంటాము ఇదే వంకాయలతో. సో, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సో, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా మనం వేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇది ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా మనం వేసేసుకొని వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంకా జీడిపప్పు గూడా వేసుకోవచ్చండి ఉంటే కనుక. నేనైతే వేయట్లేదు. కాతే అది కూడా వేసుకుంటే చాలా టేస్టీ వస్తుంది. సో, ఆనియన్స్ మనకి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఏంటంటే ఈలోగా మనం ఇందాక మనం మిక్సీలో తీసుకున్న వాటిని ఏంటంటే పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్‌ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. సో, ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అయినియి. సో, మనం ఇందాక తీసుకున్న పేస్ట్‌ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి మొత్తం. వీటిని ఒకసారి 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి పేస్ట్ వేసిన తర్వాత. ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదండి. మనం లిడ్ పెడతాం గదా! సో, త్వరగానే మగ్గిపోతాయి. వంకాయలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం వీటిని మగ్గించుకోవాలి, కుక్ చేసుకోవాలి. సో, కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకుందాం. రైస్‌లోకి చాలా బావుంటుందండి. అలాగే చపాతీలోకి కూడా మనకి చాలా బావుంటుందిది. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం లిడ్ పెట్టేసి మూత పెట్టుకుందాం. మనకి సాఫ్ట్‌గా కుక్ అయిపోతాయి. వాటర్ అయితే ఏమి యాడ్ చేయనవసరం లేదు. సో, ఒకసారి మనం తీసి చూద్దాం. సో, మనకి మగ్గిపోయిందండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని నేను బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోయింది కదా! మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. సో, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.